రైతన్నకు నా ప్రణామాలు అధ్యక్ష. 1950-51లో జాతీయ ఆదాయంలో 56.5% ఉన్నటువంటి వ్యవసాయం నేడు అది 20%కి పడిపోయింది అధ్యక్ష. కానీ శ్రామికుల్లో మాత్రం దేశంలో ఇప్పటికీ కూడా 53% ఇంకా వ్యవసాయం మీద ఆధారపడే ఉన్నారు అధ్యక్ష. అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో అయితే ఇప్పటికీ 64% మంది వ్యవసాయ కూలీలే ఉన్నారు అధ్యక్ష, వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారు అధ్యక్ష. అందరికీ తెలిసిందే, రైతుకి వ్యవసాయం చేయాలంటే నీరు, విత్తనం, ఎరువు ఈ మూడు సకాలంలో అందించాలి అధ్యక్ష. ఉత్పత్తి వచ్చే టైంకి మార్కెట్ చేయాలి అధ్యక్ష. ఈ నాలుగిటికి కూడా మనం ప్రభుత్వం తరపున వారికి సహాయ సహకారాలు అందిస్తే తప్పకుండా వ్యవసాయాన్ని మిగతా ఇండస్ట్రీస్ లాగా ఇంత 64% ఆధారపడినటువంటి వ్యవసాయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి ఏదైతే మన వికసిత్ భారత్లో 2047 అలాగే విజన్ 2047లో మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆలోచనకు అనుగుణంగా మనం వ్యవసాయాన్ని ముందుకు తీసుకెళ్తే తప్పకుండా వ్యవసాయం ముఖ్య పాత్ర పోషిస్తుంది అధ్యక్ష. అందుకే మన గౌరవ ముఖ్యమంత్రి గారు నీటిపారుదల శాఖ అంత ప్రాముఖ్యం ఇచ్చి రైతులందరికీ కూడా ప్రతి ఎకరాకి నీరు ఇవ్వాలని ఆయన తపన ఈరోజు నీటిపారుదల శాఖకి అంత ప్రాముఖ్యత ఇస్తుంది అధ్యక్ష. అదే సమయంలో సరైన వంగడాలు అందించడంలో కూడా ఎరువు కూడా సకాలంలో అందించడానికి ఈ రెండింటి దగ్గర కొంత జాప్యం జరుగుతుంది. ఏదైనా కారణాల వలన ఎక్కడైనా ఇబ్బంది కలగకుండా ఏదైతే మనం సామాజిక పింఛను నెలకి 1వ తారీఖున అందిస్తున్నామో అదేవిధంగా మనం రైతాంగానికి రైతు సేవా కేంద్రాల ద్వారా మనం ఎరువుల్ని విత్తనాల్ని కూడా వారు ఈ క్రాప్ ద్వారా వాళ్ళు నమోదు చేసుకున్నటువంటి ఎకరాలకి మనం క్యాలిక్యులేట్ చేసి వాళ్ళకి సమయానికి అందించగలిగితే రైతుకి ఎంతో ఉపయోగపడుతుందని అధ్యక్ష. అలాగే కొంత మాఫియా ఏమైనా ఉంటే అటువంటి అరికట్టడానికి కూడా డైరెక్ట్గా వీలుంటుంది అధ్యక్ష. అలాగే మార్కెట్ ధర ఈరోజు టమాటో కానీ, ఉల్లి కానీ, మామిడి కానీ, పత్తి కానీ ఇవన్నీ కూడా ఒకేసారి అధిక ఉత్పత్తులు రావడం వల్ల మనం ధర కోల్పోతున్నాం అధ్యక్ష. వీటికి ధరని రక్షించాలంటే మన దగ్గర ఉన్న శీతల గిడ్డంగులు కానీ అలాగే మనకి కిసాన్ రైలు అనుసంధానం కానీ ఈ చేసినట్టయితే మనం ధరని కొంత కాపాడి ఉత్పత్తి నిల్వ చేయడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అదే అధ్యక్ష, అన్నింటిలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఎలాగైతే చేస్తున్నామో అదేవిధంగా వ్యవసాయానికి కూడా దీన్ని అనుసంధానం చేసినట్టయితే మంచి మార్కెట్ చేయగలిగే అవకాశం ఉంటుంది అధ్యక్ష. రైతుకి ధర కూడా వచ్చే అవకాశం ఉంటుంది, మంచి ధరని ఇచ్చిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. రైతు కష్టం ఇప్పుడు రోడ్డు పాలు కాకుండా కాపాడవలసిన బాధ్యత మన ప్రభుత్వానికి అధ్యక్ష. చచ్చిపోతానని తెలిసినా కూడా యుద్ధం చేసేవాడు సైనికుడైతే నష్టపోతానని తెలిసి కూడా వ్యవసాయం చేసేవాడు రైతు అధ్యక్ష. మనందరి కడుపు నింపుతున్నటువంటి రైతుని రోడ్డు మీద పడకుండా అతనికి సరైన మద్దతు ధర ఇచ్చి రైతే రాజన్న నానుడి నిలబెట్టే పని మన ప్రభుత్వం తీసుకోవాలి అధ్యక్ష. రైతు పక్షపాతి, రైతు బాంధవుడు అని పేరు తెచ్చుకున్నటువంటి మన ముఖ్యమంత్రి గౌరవ చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రప్రదేశ్ రైతాంగాన్ని ఆయన యొక్క విజన్ ద్వారా ఈరోజు కాపాడకపోతే భవిష్యత్తులో ఎప్పుడు ఎవరూ కూడా ఈ వ్యవసాయాన్ని నిలబెట్టలేరని చెప్పి తెలియజేసుకుంటూ నాకు ఈరోజు ఈ వ్యవసాయం మీద మాట్లాడే అవకాశం కల్పించిన మీకు నా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను.